ఇప్పుడే గౌరవ ముఖ్య అతిథులు పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు శ్రీమతి డికే అరుణమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. అలాగే శాసనసభ్యులు కూడా ప్రారంభిస్తా ఉన్నారు. వారందరికీ కూడా జెడ్పీహెచ్ఎస్ మస్తిపూర్వక పాఠశాల తరఫున వారందరికీ కూడా ఘనస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ పాఠశాల నిర్మాణంలో సహకరించినటువంటి పాఠశాల ప్రారంభోత్సవం దాంట్లో 72 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి ఈరోజు కొంత సిఎస్ఆర్ ద్వారా ఈ స్కూల్కి మిగతా మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఈ గ్రామవాసి అయినటువంటి రమేష్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్ గ్రామవాసి వారు ఈ విషయంలో తీసుకొని సిఎస్ఆర్ నిధులు కొంత రాజ్యసభ సభ్యుల నిధులు వాటన్నిటి ద్వారా పూర్తి చేయించారు. ఇవాళ దీని ప్రారంభోత్సవానికి మరి పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మంచి స్కూల్ బిల్డింగ్ పూర్తయింది. ఇంకా గ్రౌండ్ ఇదంతా కూడా వర్షం పడడం చిత్తుగా ఉంది. సో దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం శ్రీ కింద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ అయింది. ప్రతి స్కూల్లో భవనాలకు, కస్తూర్బా భవనాలకు, మోడల్ స్కూల్ భవనాలకు, అదేవిధంగా స్కూల్ భవనాలకు, సైన్స్ ల్యాబ్స్కి ఇంకా పెద్ద ఎత్తున పిఎంసీ నుంచి పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్, 100 కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్రానికి నిధులైన శాంక్షన్ అయినాయి. అదే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కూడా 100 కోట్ల నిధులు, తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల 100 కోట్ల రూపాయల నిధులు ఈ యొక్క పిఎంసీ యొక్క పథకాల ద్వారా స్కూళ్ళకు శాంక్షన్ ఇచ్చి బిల్డింగ్లు ఈరోజు కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ఈరోజు ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో మంచి విద్యను అందించాలని, వారికి అందరికీ ఉన్నతమైనటువంటి విద్య లభించాలని, అన్ని మౌలిక సదుపాయాలతో పిల్లలు చదువుకునేటటువంటి లక్ష్యంతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పట్ల కూడా ఈరోజు అంటే 10th అయిపోయిన పిల్లలు, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు, చదువులు మధ్యలో మానేసిన పిల్లలు గతంలో అటువంటి వారు ఎలా స్కిల్ డెవలప్మెంట్ లేక ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోయినటువంటి పిల్లలకు కూడా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళకి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కాకుండా వాళ్ళకి స్వతహాగా చిన్న యూనిట్స్ పెట్టుకోవడానికి, స్మాల్ యూనిట్స్ విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా పెట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు ఎంఎస్ఎంఈ ద్వారా. సో పెద్ద ఎత్తున దీని ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.